పేరు భువనచంద్ర, కొత్తపల్లి పంచాయతీ, కొత్తపల్లి గ్రామం. అది మా ఊర్లో నైట్ కార్తీక్ అనే అబ్బాయి చనిపోయినాడు. ఆ అబ్బాయి నన్ను బర్త్డే అంటే ఫంక్షన్ చేసుకుని ఉంటే మాకు సడన్గా ఇట్లా ఆవుతో తప్పైపోయిందనేసి ఫ్యామిలీ వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడంతో వెతుక్కుంటూ వెళ్ళినాము. అక్కడ మాకు లైన్ నుండి ఇన్ఫర్మేషన్ లేదు. ముందుగా వాళ్ళ పెద్ద కొడుకు అజయ్ అనే అబ్బాయి ఫస్ట్ దాన్ని లైన్ తొక్కి పడిపోయినాడు. ఈ అబ్బాయి మళ్ళీ తగులుకొని ఆడేసు ఆన్ ది స్పాట్లోనే డెడ్ అయిపోయింది జరిగింది. మేము మొత్తం 4 పోయినాము. ఇంకో అబ్బాయి ఇక్కడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. అబ్బాయికి ఏళ్ళు 3 అబ్బాయికి. ఈ అబ్బాయి అక్కడికక్కడికే ఫుల్ ఆన్ ది స్పాట్లోనే విత్ సెకండ్లోనే డెత్ అయిపోయాడు అబ్బాయి. నేను స్పాట్లో అక్కడే ఉన్నాను. ఇంకొకరు ఎవరు? నువ్వు అతను ఇంకొక అబ్బాయి అజయ్ అనేసి. ఆ అబ్బాయికి ఏమైనా అయిందా? అబ్బాయికి ఇంకో అబ్బాయి యుగేంద్ర అనే అబ్బాయికి ఏళ్ళు కట్ అయిపోయి ఇక్కడే హాస్పిటల్ ట్రీట్మెంట్, బ్యాక్ సైడ్ అంతా ఫుల్ డ్యామేజ్ అయింది. అబ్బాయి కూడా ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు జరిగిన ప్రాంతం కొత్తపల్లి, మేల్మయ్య. మాది కొత్తపల్లి. ఆ పొలం వచ్చేసి మేల్మయ్య వాళ్ళు. అది ఫుల్ హెవీ వోల్టేజ్ అన్న కరెంట్. జనం కూడా అసలు ఫుల్ లైట్ వేసుకుని మళ్ళీ ఆటో వస్తే కూడా అసలు ఆ వైర్ అనేది కూడా కనపడడం లేదు. అంత సన్నగా అంత హెవీ వోల్టేజ్ ఉంది. 11 kV వోల్టేజ్ ఉంటుంది. దేనికి? పంట కోసం లాగారా? దేనికోసం లాగారు? అది మాకు తెలియదు అన్న. పంట కోసమే చెప్పారు వాళ్ళు అడిగితే కూడా. అది మాకు తెలియదు దేనికోసం. చుట్టుపక్కల పంటలు ఉన్నాయా? ఏమో లేదు, ఖాళీగా ఉంది బిల్డింగ్. నా యా ఊరు మీది? కొత్తపల్లి. మీ పేరు? రామచంద్ర. చెప్పు, ఏం జరిగింది? ఆవు తప్పు అంటే ఈ పిల్లలు 3 ఆవుని ఎత్తులాడుకొని పోయినారు. ఆవుని ఎత్తులాడుకొని పోతే కరెంట్ పెట్టిండేది వాళ్ళు చూసిండ్లా. పంట కాడన్నా పెట్టింటే పంట కాడ కరెంట్ పోయిన ఉండదేమో అని అనుకోవచ్చు. బీట్లోనే కరెంట్ పెట్టేసిండు పిల్లల్ని. వాని కాపాడేదానికి ఈడిపోయిందో ఈడు తగిలిపోయినా. ఇంకో పిల్లడు వాని కట్టేసుకొని పరిగెత్తి వచ్చి యాత్ర కొట్టేసి ఈయన తోడుకొని వచ్చినాడు. ఆ వరకు వాడు కాలిపోయినాడు. ఇప్పుడు ఒకరు చనిపోయినారా? చనిపోయినాడు. అతని పేరు కార్తీక్. పెళ్ళైంది అతనికి? లేదు సార్. మీ కొడుకు పేరు? నా కొడుకు పేరు యుగంధర్. మీ కొడుకు గాయాలైనాయి? గాయాలైంది. ఇంకొకరికి? ఇంకో పిల్లలకి ఏమి లేదు. ఇంకో పిల్లలకి ఏం లేదా? ఇంకో పిల్లలు తగిలిందా ఏమో మనం చూడాల. ఇంకో పిల్లడు ఎక్కడ ఉన్నాడు? వాడు వచ్చేసినాడు. హాస్పిటల్ పిలుచుకొచ్చినారా? ఆ పిల్లలు కూడా హాస్పిటల్. ఎవరు భూమి అది? అది ఎవరా సార్? దాంట్లో పంట ఉందనా? ఆ భూమిలో ఏమి లే, ఖాళీ బీడే. కావాల్సిన గుడ్లకే పెట్టేసినారు. ఎట్లది? గుడ్లకు పెట్టిండేదేనో ఇంకేమిటికన్నా పెట్టిండేదో మనం చూడాల. పోలీసులు మొబ్బులు కంప్లైంట్ ఇచ్చినారా? పోలీసులు వచ్చి చూసుకొని పోయినారా? చూసుకోండి, తీసుకోండి.